విశాఖ ఉత్సవంలో భాగంగా ఫ్లవర్ షో పుష్పాల ప్రదర్శనకు వైజాగ్లోని సెంట్రల్ పార్క్ వేదిక అయింది. మూడు రోజులు మాత్రమే ఈ ఫ్లవర్ షో ఇక్కడ ఉంటుంది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ అంటే VMRDA ఆధ్వర్యంలో GVMC ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో పూలను వినియోగించారు. విదేశాల నుంచి తెప్పించిన కొన్ని రకాల పూలతో పాటు బెంగళూరు, పశ్చిమ బెంగాల్, కడియం నుంచి పలు రకాలు తీసుకొచ్చారు. వీటితో ప్రవేశ మార్గాలను సుందరీకరించారు. శిలాతోరణం, ఏనుగులు, సీతాకోక చిలుక, నెమలి, పడవ, ఎడ్లబండి, కామధేనువు, సింహాద్రి అప్పన్న స్వామి, లైట్ హౌస్, పుట్టగొడుగులు, ఫ్లవర్ వాజ్, ఫ్లవర్ బాల్, ఫ్లవర్ బాస్కెట్, ఫ్రూట్ బాస్కెట్ నమూనాలను పూలతో అందంగా తయారు చేశారు. మొసలి, డ్రాగన్, డైనోసార్, పాండా నమూనాలను పండ్లు, కూరగాయలతో ప్రత్యేకంగా మలిచారు. సైకత శిల్పాలు, పండ్లు, పూలతో వివిధ రకాల ఆకృతులతో సెల్ఫీ పాయింట్లు చాలా అందంగా ఏర్పాటు చేశారు. కొబ్బరి ఆకులతో తీర్చిదిద్దిన పచ్చని తోరణాల అలంకరణ ప్రత్యేకంగా ఉంది. కొబ్బరి ఆకులతో సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. చామంతులతో చేసిన వేదికలు ఆకట్టుకున్నాయి. బొప్పాయి, పైనాపిల్, నారింజ, దానిమ్మ, యాపిల్, జామ, ద్రాక్షలతో అలరించేలా నమూనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు 3 రోజులు మాత్రమే నిర్వహించే ఈ ఫ్లవర్ షో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బొమ్మలు ఎలిఫెంట్ అండ్ మరొకటి డైనోసార్. ఈ రెండింటిని కూడా చాలా చక్కగా ఒక మెత్తని పేపర్ తోటి మొత్తం నీట్గా షేప్ తీసుకొచ్చారు. అలాగే దంతాలను కూడా ధర్మాకోల్తో నీట్గా పెట్టారు. ఇంకా దానిపైన ఏనుగు పైన క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంప, నిమ్మకాయలు వీటితో చక్కగా కిందన కాళ్ళకి పైన ఏనుగు పైన తలపైన చక్కగా ఒక అందంగా లుక్ వచ్చేలా స్పష్టంగా కనిపించేలా తయారు చేయడం జరిగింది. ఇది చూసి కూడా చాలామంది వచ్చిన సందర్శకులంతా కూడా వాటితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది అలాగే డైనోసార్. ఈ డైనోసార్ కూడా పూర్తిగా బ్లాక్ కలర్ పేపర్ని దానికి వాడారు. అలాగే కొన్ని చోట ఏమో ధర్మాకోల్తో నీట్గా చేసి దానికి పెయింట్ వేసి చక్కగా చెక్కడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ డ్రాగన్. ధర్మాకోల్ షీట్తో చక్కగా డ్రాగన్ని చెక్కారు. దానిపైన అంటే డ్రాగన్ ఎపీరియన్స్ రావాలని చెప్పేసి కాకరకాయలని పూర్తిగా కూడా అంటించారు. కాకరకాయలంతా కూడా బాడీ షేప్ని తీసుకొచ్చారు. దీంతో స్పష్టంగా ఇప్పుడు ఒక డ్రాగన్ లాగా చక్కగా కనిపిస్తుంది. అంటే వెజిటేబుల్స్ని ఇక్కడ వాడారు అన్నమాట పూర్తిగా. ఇక్కడ మనం చూస్తాం సింహాద్రి అప్పన్న నమూనా. సింహాద్రి అప్పన్నను చాలా అందంగా పూలతో డెకరేట్ చేశారు. మొత్తం పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ధర్మాకోల్ తోటి అప్పన్న రూపం వచ్చేలా డిజైన్ చేయడం జరిగింది. దానికి పూర్తిగా కూడా పువ్వులతోటి, చామంతి పూలతో అలంకరించడం జరిగింది. ఇంకా అప్పన్నను ద్రాక్ష పళ్ళతోటి చూసారు చక్కగా అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అప్పన్న విగ్రహం ముందు ఉన్నటువంటి నమూనా మొసలి నమూనా. ఈ మొసలు మొత్తం కూడా ధర్మాకోల్తో డిజైన్ చేసి దానిపైన క్యాబేజీ పూలతో చక్కగా అలంకరించడం జరిగింది. నిజంగా చక్కగా చాలా కలర్ఫుల్గా దీన్ని లైటింగ్ చేయడంతో చూసే వాళ్ళందరికీ కూడా చక్కగా స్పష్టంగా ఆకట్టుకుంటుంది. దగ్గరికి వచ్చి చూస్తే కానీ ధర్మాకోల లేదా క్యాబేజీ పువ్వా అన్నది ఏంటో స్పష్టంగా ఎవరికి తెలియదు. నమూనా మాత్రం ఎవరైతే శిల్పి ఎవరైతే చెక్కారో వాళ్ళు మాత్రం అనుకున్న స్థాయిలో చక్కగా వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు.